హాయ్ ఉమా ఫ్రమ్ ఉమా పరిమళం యూట్యూబ్ ఛానల్. కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా, లేదు పిల్లలు వచ్చారు. సో ఐఎమ్ లిటిల్ స్పెండింగ్ మై టైమ్ విత్ చిల్డ్రన్. సో ఐల్ టేక్ లిటిల్ సమ్ మోర్ టైమ్ అగైన్ టు క్యాచ్ అప్. ఇవాళ నేను ఒక షార్ట్ వీడియో చేయాలనుకున్నాను. అది ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో చాలా నావెల్స్ ఉన్నాయన్నమాట, పుస్తకాలు. అవన్నీ ఖాళీ చేసేద్దాం. వీఆర్ ప్లానింగ్ టు షిఫ్ట్ టు హైటెక్ సిటీ. సో కొద్దిగా ఖాళీ చేసేద్దాం ఇవన్నీ అని బస్తాలు నావెల్స్ 1980 నుంచి కలెక్షన్ అయింది. ఎన్ని నావెల్స్ అంటే ఇక్కడ ఒక 2 బస్తాలు, వైజాగ్లో ఒక 2 బస్తాలు ఉన్నాయి. వైజాగ్లో కూడా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ అవి ఇప్పుడు ఎవరు తీసుకోవటం లేదు, క్లబ్లోనూ తీసుకోవటం లేదు, లైబ్రరీలో తీసుకోవటం లేదు. ఐ డోంట్ నో, ఈ మరి టెర్మైట్స్ అని భయపడతారో ఏమో తెలియదు, బట్ దే ఆర్ నాట్ టేకింగ్. అవన్నీ ఇప్పుడు గోయిమంట పెట్టాలో ఏమో నాకు తెలియదు, ఎవరికి ఇవ్వాలని కూడా నాకు అర్థం కావట్లేదు. సో అవన్నీ క్లియర్ చేస్తూ ఉంటే ఇదిగోండి 1980 బుక్ దొరికింది. 1980లో ఈ బుక్, నేను షిప్లో ఉన్నప్పుడు ఆ చీఫ్ కుక్ అడిగి వంటలో చేసేసేదానిలాగా తెగ ఈ బుక్ 2 రాసేసాను. చేయలేదు కానీ, తింటే తప్పించి చేయలేదు ఎప్పుడు. ఇదిగో ఇందులో రాస్తుంది ఎప్పుడో, ఇదిగోండి 12th ఈవినింగ్ అక్టోబర్, స్టార్టెడ్ ఫ్రమ్ జపాన్. 29th మిడ్ నైట్ రీచ్ టకోమా USA, సియాటల్ స్పేస్ నీడిల్ సెంటర్. ఇవన్నీ చూసాం అప్పుడు. అప్పట్లో ఏందండి, $1 వచ్చి 8 రూపీస్. $1 ఈజ్ 8 రూపీస్ ఆ రోజుల్లో 1980లో. సో ఆ బుక్ దొరికింది. జపాన్లో ఏమేమి చూసాము ఏంటి, అక్కడి నుంచి తైవాన్, ఇవన్నీ రాసుకున్నాను. ఈ సింగపూర్లో సరంగు, నారబ్ స్ట్రీట్, తంజుంబాగా, కోమల విలాస్ పార్క్, పెబుల్స్ పార్క్, పెనిన్సులా ప్లాజాస్ ఏవేంటో అవన్నీ కూడా ఇందులో నోట్ చేసుకున్నాను అనమాట. ఈ బుక్ దొరికేటప్పటికి ఓకే లెట్ us షేర్ విత్ యూ అని చెప్పి. అప్పుడు చెప్పాను కదా, నేను పనామా కెనాల్లో నుంచి మేము 1000 ఐలాండ్స్కి వెళ్ళామని. నో నాట్ 1000 ఐలాండ్స్, ఈ గ్రేట్ లేక్స్ ఏంటంటే డిసెంబర్ నుంచి డిసెంబర్ టు ఏప్రిల్ వరకు క్లోజ్ చేస్తారు. ఈ గ్రేట్ లేక్స్ ఏంటంటే ఫ్రెష్ వాటర్ అండి, ఫ్రెష్ వాటర్ రివర్స్. అవి 5 రివర్స్. రివర్ సుపీరియర్, రివర్ హ్యూరాన్, రివర్ అంటారియో, రివర్ మిచిగాన్, రివర్ ఎయిరీ. ఇవేంటంటే ఆ గ్లేషియర్స్, ఐస్ గ్లేషియర్స్ కరిగి ఫ్రెష్ వాటర్గా ఫామ్ అయ్యి మొత్తం మోస్ట్ ఆఫ్ ద యుఎస్ వాటర్ సప్లై అంతా ఈ గ్రేట్ లేక్స్ నుంచి వెళ్తాయట. ఇవి బయట వాళ్ళకి చూడటం కొంచెం, అంటే మామూలుగా మీరు టూరిస్ట్గా వెళ్తే మీకు ఆ ఛాన్స్ దొరకదు, మాకు దొరికినట్టు. బికాస్ వి సేల్డ్ ఇన్ ఇట్, ఐ వాంట్ టు షేర్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. ఇటు కెనడా, ఇటు అమెరికా కనిపిస్తూ ఉంటుంది అనమాట గ్రేట్ లేక్స్లోంచి వెళ్తూ ఉంటే. మళ్ళీ వచ్చేటప్పుడు ఏంటంటే మేము నవంబర్ టైంలో కదా వెళ్ళాం, ఫాస్ట్గా మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. డిసెంబర్ టు ఏప్రిల్ అవి ఐస్ అయిపోతుందట, ఇక షిప్స్ వెళ్ళవన్నమాట. అందుకని వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు అసలు. అక్కడి నుంచి 1000 ఐలాండ్స్ అని చెప్పాను కదా, అవి ఏంటంటే అరౌండ్ 1700 to 1800 ఐలాండ్స్. అవన్నీ కూడా మన ఫామ్ హౌసెస్ లాగా అనమాట. వీకెండ్స్కి వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అవి ఎంత బ్యూటీ ఏంటంటే మేము వెళ్తూ నేను డెక్ మీద నిలబడి చూస్తుండేదాన్ని. స్మోక్ వస్తుంటే సంబడీ ఈజ్ లివింగ్ ఇన్ ఇట్ అని అర్థమయ్యేది. మోస్ట్ ఆఫ్ ద ఐలాండ్స్ అవి క్లోజ్ చేసే ఉంటుంది. వాళ్ళకి సెలవులు వీకెండ్స్లో ఎప్పుడో వస్తారు వాళ్ళు. కుక్కర్ని కూడా తెచ్చుకొని, బోట్స్ ఉంటాయి, వెనకాలే కట్టేసి ఉంటుంది బోటు, డాగ్స్. అలా స్మోక్ వస్తుంటే ఓకే సంబడీ ఈజ్ ఎంజాయింగ్ ద వెకేషన్ అని అనిపించేది. ఆ 1000 ఐలాండ్స్లోంచి మేము సెయిల్ చేసామన్నమాట. ఈ 1000 ఐలాండ్స్ ఐ థింక్ న్యూయార్క్ దగ్గరలో ఉంటుంది. సో అప్పట్లో $1 వచ్చి 8 రూపీస్ అండి 1980లో. అవన్నీ కూడా రాసుకున్నాను నేను. $1 వచ్చి 8 రూపీస్. వినటానికే. సో దట్స్ ఇట్ అండి. మళ్ళీ నేను ఈ షార్ట్ వీడియో ఐ వాంట్ టు బీ ఇన్ టచ్ విత్ యూ ఆల్. ఐ వాంట్ టు సే హాయ్ టు యూ ఆల్. కొంచెం గ్యాప్ వచ్చిందని మళ్ళీ ఐ క్యాచ్ అప్ వెన్ ద చిల్డ్రన్ ఆర్ గోన్. ఓకే. ఇలాంటిదే స్కాట్లాండ్లో మేము లాక్నెస్ అని చెప్పి సాల్ట్ వాటర్ లేక్ ఒకటి హైట్, దాని అంతా అది న్యాచురల్గా ఫామ్ అయింది. దాని గురించి ఇంకొక రోజు మాట్లాడుకుందాం మనం. సో ఈ రోజుకి ఇంకా ఇంతే ఇది. బాయ్ బాయ్.